ప్రేమ దేవుని కదిలిస్తుంది, ప్రేమ నిన్ను కూడా కదిలిస్తుంది. అనగా దేవుని ప్రేమ నిన్ను కదిలించినప్పుడు నువ్వు కదిలింపబడితే దేవుడు కూడా కదిలింపబడతాడు. అవును, దేవుని ప్రేమ చేత నువ్వు ఎప్పుడైతే కదులుతావో బలమైన కార్యాలు జరుగుతాయి. 5 రొట్టెలే 2 చేపలే కొంచెమే. మరి సామాన్య ప్రజలు అక్కడ వాక్యాన్ని 3 దినాలు విన్నారు. 3 దినాలు విని వారు వెళ్ళిపోతుండగా మూర్ఛిల్లిపోతారేమని ప్రభు అంటుండే కదా, కనికరముతో కదిలింపబడ్డాడంట. అనగా మూర్ఛిల్లిపోవాలని కాదు, వారు ఎందుకు కనికరపడ్డాడు, వారు ఎందుకు అద్భుతం చేయాలనుకున్నాడు. వారి దగ్గర కొంచెమే, మరి ఏమైనా ఉన్నదన్నప్పుడు మా దగ్గర ఏమీ లేదన్నప్పుడు ఒక చిన్న బాలుడి దగ్గర 5 రొట్టెలంట 2 చేపలంట. మరి కొంచెమే, కానీ ఉన్న జన సమూహం ఎంత తెలుసా, 5,000 మంది కంటే ఎక్కువ. పురుషుని గురించే వ్రాయబడింది. మరి స్త్రీల సంగతి ఏంటి, పిల్లల సంగతి ఏంటి, ఇంకా అనేకులు ఉన్నారు పిల్లరా. మరి వారందరూ దేవుని యొక్క వాక్యం అంటది తినగా తృప్తి నొందగా ఇంకా మిగిలిపోయినాయి అంట. కారణం ఏంటంటే దేవుని ప్రేమ, యేసు ప్రభు ప్రేమ చేత కదిలింపబడుతున్నాడు. ఆ జనమును చూసినప్పుడు, ఆ ప్రజలను చూసినప్పుడు, మరి అక్కడ వారిని చూసినప్పుడు వారు వాక్యము కొరకు ఆకలిగా ఉన్నారు. ఈ రోజులో అటువంటి దాహము లేదు, అటువంటి మరి ఒక విధంగా చెప్పాలంటే ఇంట్రెస్ట్ లేదు, మరి ఎంత మాత్రం ఇంట్రెస్ట్ లేదు. అటువంటి దాహము కానీ ఆకలి కనబడతలేదు. యేసు ప్రభు దగ్గరికి దాహముతో వస్తున్నారు, వాక్యాన్ని వింటున్నారు. మొదటి దినం ఏమి తినలే, 2వ దినం కూడా ఏం తినలే, 3వ దినం కూడా అలాగూ జరిగిపోయింది. వారిని చూచి ప్రభు కదిలింపబడి ఒక అద్భుతాన్ని చేయాలనుకున్నాడు, ఒక కార్యము చేయాలనుకున్నాడు. నీవు కూడా అలాగుంటే అవును, నీ పట్ల ప్రభు కదిలింపబడతాడు పిల్లరా. మరి 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వగా వాడిని దేవుని స్తుతించి కృతజ్ఞత స్థుతులు చెల్లించి విరిచి ఇవ్వగా అందరూ తినగా తృప్తి నొందినంతగంట. దేవునికి వాక్యం అంటుంది తినగా తృప్తి నొందిన తర్వాత ఇంకా మిగిలిపోయినాయి అని దేవుని వాక్యం అంటుంది. ప్రభు కదిలించబడుతున్నాడు ప్రేమ చేత. అక్కడ అద్భుతాలు జరుగుతాయి, మరలా అంటున్నా స్వస్థతలు జరుగుతాయి, తృప్తిపరచబడతాం, దీవించబడతాం. మరి మన ఆకలి తీర్చబడుతుంది, మన ఆహారం, మరి మన జీవితంలో మనకు కావలసిన కార్యాన్ని పొందగలం. మరి యేసు ప్రభు ఇన్ని వేల జన సమూహాన్ని తృప్తిపరిస్తే నీ జీవితాన్ని తృప్తిపరచలేడా? నీ కుటుంబాన్ని జీవితంలో అద్భుతము చేయలేడా? మరి వారందరినీ తృప్తిపరచగా తినగా తృప్తి నొందగా ఇంకా మిగిలిపోయిన జీవితం అంట. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. అవునైనా ప్రేమతో మరి కదిలింపబడి ప్రజల మధ్యలో అనేక కార్యాలు చేశాడు. దయ్యములు వెళ్ళిపోయినాయి పిల్లరా, రోగులు స్వస్థపరచబడ్డారు, చనిపోయిన వారు లేపబడ్డారు, కుష్ఠరోగులు బాగైనట్టుగా, పాపులు మారు మనసు రక్షణ పొందినట్టుగా, యేసు వైపు త్రిప్పబడినట్టుగా దేవునికి వాక్యంలో చూస్తున్నాం. ఈ లైవ్ చూస్తున్నాం. మీ చేతిలో మనం అలాగున్నామా? ప్రేమ చేత బలవంతము చేయబడుతున్నామా? ప్రేమ చేత కదిలింపబడుతున్నామా? మరి ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మ ప్రేమ నిన్ను కదిలించును గాక. అందుకే యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయాన్ని గనక గమనించినట్లయితే పరలోకం నుంచి దూత వచ్చి నీళ్లను కదిలించగా, నీళ్లు కదిలినప్పుడు ఆ కదిలింపబడిన నీళ్లను ఎవరైతే తాకుతారో వారందరూ బాగయ్యేవారంట. మరి మనం కూడా ప్రేమతో కదిలితే ఆ నీళ్లను తాకినప్పుడు ఎట్టి వ్యాధైనా, ఎట్టి రోగమైనా, ఎట్టి సమస్య అయినా, గుడ్డివాడే కానీ, కుంటివాడే కానీ, మూగవాడే కానీ, చెవిటివాడే కానీ, అంగ వైకల్యం కలవాడే కానీ, ఎటువంటి వ్యాధి అయినంట బైబిల్ అంటుంది. వాడు ఆ నీళ్లను తాకిన వెంటనే దూత పరలోకాన్ని నుంచి వచ్చి నీళ్లను తాకినప్పుడు ఆ నీళ్లు స్వస్థతగా మారిపోతున్నాయి, శక్తిగా మారిపోతున్నాయి, మరి హీలింగ్ రివర్గా మారిపోతుంది. ఎప్పుడైతే ఆ నీళ్లను తాకుతున్నారో మొదటగా తాకిన ప్రతి వ్యక్తి బాగైపోతున్నాడంట. ఇలా చూస్తున్నా మన జీవితంలో కూడా మనం ఒక రివర్గా మారుదుముగాక. మరి కోనేటి కదిలింపబడ్డట్టుగా పరిశుద్ధాత్మ ద్వారా నిత్యం నీ స్పిరిట్లోంచి దేవుని కదలిక నీలో ఉండునుగాక, నీ చేతిలో ఉండునుగాక, నీ మాటలో ఉండునుగాక, నీ నీడలో ఉండునుగాక. అరే మరలా మరి మీరు ఎక్కడైతే నివసిస్తూ నడుస్తున్నారో అందెల్లా కూడా దేవుని కార్యాలు జరుగునుగాక. మరి నీళ్లను తాకిన వెంటనే ఎట్టి వ్యాధి గలవాడైనా బాగయ్యాడంట. ఎంత అద్భుతం అండి. మరి ఆ నీళ్లు కదిలింపబడుతున్నాయి. మరి కదిలించింది ఎవరు? దూత. పరలోకం నుంచి దేవుని శక్తి కదిలించినప్పుడు నీళ్లు ఉట్టివే, ఒక విధంగా చెప్పాలంటే సామాన్యమైనవే, కానీ కదిలించినప్పుడే శక్తివంతంగా మారుతున్నాయి. మరి మన జీవితం కూడా దేవుని చేత కదిలింపబడితే
ప్రేమ చేత కదిలింపబడితే, దేవుని శక్తి చేత కదిలింపబడితే, దేవుని ఆత్మ చేత కదిలింపబడితే, దేవుని వాక్యం స్పిరిట్ నిన్ను కదిలిస్తే ఎటువంటి కార్యమైనా జరగగలదు. క్యాన్సర్ హీల్ అవుతుంది, దయ్యాలు వెళ్ళిపోతాయి, రోగాలు పారిపోతాయి. పిల్లరా, బలమైన శక్తివంతమైన కార్యాలు జరుగుతాయి. ఆనాడు దూత నీళ్లను కదిలిస్తేనే అంత కార్యం జరిగితే, యేసే నీలో ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉన్నట్లయితే, దేవుని ఆత్మ కదిలిస్తే, మరి దూత కంటే గొప్పవాడిన యేసు ప్రభు నీలో ఉన్నట్లయితే, నీతో ఉన్నట్లయితే, నీ నోటి గుండా ప్రవహిస్తున్నట్లయితే, నీ చేతులోంచి ఆయన పని చేస్తూ ఉన్నట్లయితే, దూత దగ్గరన్న ఒకే కార్యం మొట్టమొదటి వ్యక్తికే జరిగింది. కానీ ఎంతమంది నీళ్లను తాకినా అంతమంది బాగైపోతారు పిల్లరా. అనగా ఎంతమంది మన జీవితంలోకి వచ్చి ఇక అభిషేకము క్రిందికి వచ్చి ఎవ్వరు వాక్యాన్ని విన్నా, మరి ఒక విధంగా చెప్పాలంటే దేవుని ఆత్మ చేత నింపబడిన సందేశాలు విన్నప్పుడు వెనువెంటనే కార్యాలు అవుతాయి. ఈ లైవ్ చూస్తున్న మీ అందరి జీవితంలో దేవుని ఆత్మ చేత కదిలింపబడుదుముగాక.